హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టమాటా సాస్ ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: టమాటాలు ఒక 5, పచ్చిమిరపకాయలు 2, చెక్క మొగ్గ మిరియాలు ఒక చిన్న పీసు, మొగ్గ 2, మిరియాలు ఒక 4-5, వెల్లుల్లి ఒక 5-6 పీసెస్, షుగర్ 1/2 టీ స్పూన్. తయారీ విధానం చూద్దాం. టమాటాలు ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకుందాం. ఒక గిన్నెలో తీసుకొని ఉడకబెడదాం. టమాటాలు వాటర్ లేకుండా ఒక గిన్నెలో తీసుకొని కుక్కర్లో పెట్టేద్దాం. వాటర్ పోయినట్లేదు. కుక్కర్లో కొన్ని వాటర్ తీసుకొని మూత పెట్టేసి ఉడకబెడదాం. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయాయి. ఒక 5 మినిట్స్, ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 5 మినిట్స్లో వచ్చేస్తాయి. టమాటాలు ఉడికిపోయాయి. ఇంకా ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవడానికి ప్రిపేర్ అవుదాం. టమాటాలు ఉడికిపోయి వచ్చేసారా, ఇందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి వేసి ఒక 2 మినిట్స్ మూత పెడదాము, ఎందుకంటే లైట్గా మగ్గుతాయి. చెక్క మొగ్గ మిక్సీలో వేసుకొని ఇందులో టమాటాలు కూడా వేసి మిక్సీ పడదాం. టమాటాలు ఉడికాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పడదాం. ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి, మరి హీట్గా ఉంటుంది కదా. టమాటా సాస్లో షుగర్ వేసుకుందాం. సాస్ సిద్ధమైపోయింది. ఒక గిన్నెలో తీసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ సాస్లో 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడకొచ్చింది. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇలా పొంగు రాగానే ఒక 2 మినిట్స్ ఉంచేస్తే బాగా చిక్కబడుతుంది. మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, అది కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు టమాటా సాస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని యూస్ చేసుకోవడమే. ఇది చికెన్ 65, మంచూరియా ఇలా వీటిల్లో యూస్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టమాటా సాస్ ఎలా తయారు చేయాలో. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.